వెల్కమ్ టు సుమంటి వినయ్, నేను మీ సుమంటి వినాగ్. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే 9 సిరీస్ని పుట్టినటువంటి వాళ్ళు, అంటే 9 సిరీస్ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వారికి 2025లో ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. అందరికీ నమస్కారం. సో ఈరోజు 9, 18, 27 పుట్టిన వాళ్ళ గుణగణాలు ప్లస్లు మైనస్లు చాలా క్లియర్గా వివరిస్తాను. సో ఈ 9, 18, 27 పుట్టిన వాళ్ళు కుజుడు దీవెనల వల్ల చాలా ధైర్యవంతులుగా ఉంటారు. సో వీళ్ళకి ఫస్ట్ ప్లస్ అంటే ధైర్యం ఎక్కువ, కష్టపడే గుణం ఎక్కువ. మైనస్ అంటే ముక్కు మీద కోపం ఉంటుంది. సో కోపం ఎంత తొందరగా వస్తుందో అంత తొందరగా వెళ్ళిపోతుంది, బట్ డ్యామేజ్లు అయిపోతాయి. సో టకటక తిట్టడము, కోప్పడ్డం ఒక మైనస్. వీళ్ళకి మనసు వెన్నలాగా ఉంటుంది, చూడ్డానికి గాంభీర్యంగా కొంచెం కోపిస్టులుగా ఉంటారు. ఈ 9లో పుట్టిన వాళ్ళు ఆర్ 18లో పుట్టిన వాళ్ళు లేదా 20లో పుట్టిన వాళ్ళు ఒక్కసారిగా వెలుగులోకి వస్తారు. వీళ్ళు ఒకరి కింద పనిచేయడానికి ఇష్టపడరు, ఎందుకంటే కుజుడు దీవెనల వల్ల వీళ్ళు ఒకరి దగ్గర ఆర్డర్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండరు. సో వీళ్ళు కొన్ని రోజులు జాబ్ చేసినా చాలామంది జాబ్స్ మానేసి సొంతంగా వ్యాపారం. సో వ్యాపార రంగంలో 9 నంబర్ వాళ్ళకి ఆస్తులు, చిరాస్తులు, బంగ్లాలు, కార్లు, లగ్జరీస్, అంటే 1వ నంబర్ లాగా 9 కూడా ఇండిపెండెంట్గా ఉండడానికి కోరుకుంటారు. సో కొంతమంది 9, 18, 27లో పుట్టిన కొంతమంది పెద్దవాళ్ళ పేర్లు చెప్తాను. సో 9th సోనియా గాంధీ గారు 9th డిసెంబర్, రాఘవ లారెన్స్ 9th జనవరి, వివి వినాయక్ 9th నవంబర్, 18th కేఎల్ రాహుల్ క్రికెట్ ప్లేయర్, ప్రియాంక చోప్రా 18th జూలై. అండ్ 18లో పుట్టిన వాళ్ళు పేర్లు బాగాలేకపోతే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. వినోద్ కాంబ్లీ సచిన్ టెండూల్కర్తో పాటు ఫ్రెండు, బట్ రైస్ కాలే. ఈ 9, 18, 27లో 9, 27 బెస్ట్లు. 18లో కానీ పేర్లో నెంబర్స్ బాగాలేకపోతే దే హ్యావ్ పర్సనల్ రిలేషన్ ప్రాబ్లమ్ విత్ వైఫ్ అండ్ కెరియర్లో కూడా ప్రాబ్లం ఉంటుంది. తర్వాత 27th సల్మాన్ ఖాన్, రామ్ చరణ్ అండ్ బాబీ డియోల్. సో ఈ 9, 18, 27లో పుట్టిన వాళ్ళు ఒక్కసారిగా వెలుగులోకి వస్తారు, వాళ్ళ ముద్ర వేస్తారు, బాగా డబ్బులు సంపాదిస్తారు. వీళ్ళు రియల్ ఎస్టేట్లో కానీ కన్స్ట్రక్షన్ రంగంలో కానీ ఎంటర్ అయితే వీళ్ళకి తిరుగు ఉండదు. సో ఈ 2025 మళ్ళా 9. సో ఈ 9కి 2025 9కి చాలా మంచి లింక్ ఉంది కాబట్టి ఈ 9లో పుట్టిన వాళ్ళు, ఈ 9 సిరీస్ వాళ్ళు 2025లో డబ్బులు బాగా సంపాదిస్తారు. ఇక్కడ ముక్కు మీద కోపం వల్ల రిలేషన్స్లో ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఈ 9 సిరీస్లో పుట్టిన వాళ్ళు 2వ సిరీస్ అంటే 2, 11, 20, 29, 4, 13, 22, 31, అదేవిధంగా 8, 17, 26లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోకూడదు. అదేవిధంగా ఒక 9 సిరీస్లో పుట్టిన అబ్బాయి, 9, 18, 20 పుట్టిన అబ్బాయి 9, 18, 27లో పుట్టిన అమ్మాయిని మ్యారేజ్ చేసుకోకూడదు. ఎందుకంటే ఈ 9 కమాండింగే, అక్కడ అమ్మాయి కమాండింగే, ఎవ్వరు తగ్గరు. కాపురంలో చాలా 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 ఇబ్బందులు వస్తాయి. సో ఈ 9 సిరీస్ వాళ్ళకి 2025లో జనవరి నుంచే లక్ స్టార్ట్ అవుతుంది. చాలా మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి, కొత్త కొత్తగా ఆర్డర్స్, కాంట్రాక్ట్ వర్క్స్ ఈ 9 సిరీస్ వాళ్ళకి జనవరిలో స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరిలో కొంచెం పనులు స్లో అయినట్టు ఉంటుంది, కానీ మళ్ళీ మార్చ్ నుంచి బాగా రైజ్ అవుతుంది. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై చాలా బాగుంటుంది. ఆగస్టులో మళ్ళా కొన్ని అడ్డంకులు వస్తాయి. మళ్ళా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఈ 9 సిరీస్ వాళ్ళకి దిగ్విజయంగా సంవత్సరాన్ని పూర్తి చేసుకుంటారు. వీళ్ళు ఈ సంవత్సరంలో మంచి ఆర్థిక లాభాలని అండ్ కొత్త కొత్త పనులు చేయడం చూస్తారు. బట్ ఈ 9 వాళ్ళకి నా సలహా ఏమంటే కొంచెం కోపం తగ్గించుకోండి. ముక్కు మీద కోపం వల్ల నష్టాలు ఉంటాయి, చాలామంది దూరం అవుతారు,
పర్సనల్ లైఫ్లో వైఫ్తో ఇబ్బందులు వచ్చే ఆస్కారం చాలా చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఈ 2025 వైఫ్తో కానీ జాగ్రత్తగా లాక్కొని రాగలిగితే మిగతా అన్ని రంగాల్లో వీళ్ళు రాణిస్తారు. అదర్వైజ్ దే విల్ హ్యావ్ రిలేషన్ ప్రాబ్లమ్స్ విత్ వైఫ్. సో ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ మెయిన్గా 18న పుట్టిన వాళ్ళు, 1 సూర్యుడు 8 శనీశ్వరుడు కలయికలో 1కి 8కి పడదు. కాబట్టి వీళ్ళు 100% పేర్లు బాగా జాగ్రత్తగా చూసి పెట్టుకోకపోతే పర్సనల్ లైఫ్లో డిస్టర్బెన్స్ వస్తుంది. సో వీళ్ళకి లక్కీ కలర్ రెడ్ కలర్, లక్కీ స్టోన్ కొరల్. మనము తిరుపతి కళాస్ దగ్గర ఈ స్టోన్స్ని 108 డేస్ పూజలో పెట్టి మన క్లయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. స్టోన్ చేతిలో కన్నా మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే పవర్ ఎక్కువ. సో ఈ 9/18/27 వాళ్ళు కొత్త పనులు స్టార్ట్ చేయొచ్చు, సక్సెస్ బాగా వస్తుంది. షేర్ బిజినెస్లో కూడా వీళ్ళు రాణిస్తారు. అలాంగ్ విత్ రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్లో బాగా రాణిస్తారు. అండ్ ఈ 9లో ఉండి కూడా ఇబ్బందులు పడుతుంటే మీ పేరులో ఉన్న రాంగ్ వైబ్రేషన్స్ కారణం. సో ఇలాంటి వాళ్ళు నా డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకొని, స్క్రీన్లో కనబడుతున్న నంబర్స్, ఈ నంబర్స్ కాల్ చేసి నా డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకొని నన్ను నేరుగా కలవండి. చక్కటి రెమెడీ మీకు నేను. మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆ నెంబర్ 9133789199 అండ్ ఇంకొక నెంబర్ 9966000317 అండ్ ఇంకొక కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది 8688068888. మీ పేరు ఎలా ఉందో రిప్లై ఇస్తారు. డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ లో మణికొండలో అందుబాటులో ఉంటారు. హైదరాబాద్ అపాయింట్మెంట్ కోసం 9133789199 అండ్ కర్నూలు అపాయింట్మెంట్ కోసం 9966000317 అండ్ తిరుపతి అపాయింట్మెంట్ కోసం 8688157777. మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి ఈ నెంబర్కి వెంటనే వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ.